క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలంటి వారులారా, ఉదయకాలంలో యోధాసింహం ధ్వని పరిచర్య తరపున, మా మినిస్ట్రీ తరపున ఉదయకాలంలో శుభావందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మన హృదయంలో మనం అందరము కూడా స్వతంత్రించుకుందాం. ఆ వాగ్దానాన్ని మనం చదువుకొని ప్రభులో మనమందరము కూడా దీవించబడదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గంలో అనుసరించిన వారు ధన్యులు. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియులారా, గమనించినట్లయితే సామెతల గ్రంథంలో ప్రభు మనతో మాట్లాడిన మాట ఏంటి అంటే, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. దేవుని యొక్క మాట మనము ఎప్పుడైతే ఆలకిస్తామో మనమందరము కూడా ఆయన మార్గంలో ధన్యులమవుతాం. ఆయన మాట, ఆయన మార్గం ఒకటే. ఆయన మాట ఎవరైతే వింటారో ఆయన మార్గంలో నడుస్తారు. కాబట్టి ఆయన మార్గము చాలా యథార్థమైనది. కాబట్టి నీతిగల మార్గము, యథార్థగలమైన మార్గంలో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆయన మాట విని మనమందరము కూడా ధన్యులమవుతాం. ఈరోజు ఈ ఉదయకాలంలో ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా పిల్లలారా నా మాట వినండి, నా మార్గంలో మీరందరూ కూడా నడుచుకుంటే మీరందరూ ధన్యులు అవుతారు. ఆ ధన్యతలు ఎన్ని ఉన్నాయంటే చెప్పలేము. కాబట్టి మనము దేవుని యొక్క ధన్యత మనం పొందుకోవాలి. ఆ ధన్యతలో మనం ఉన్నామా లేవా అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఆ అవకాశాన్ని ఆయన మార్గంలో, ఆయన మాట విని ఆయన మార్గంలో నడుచుకోవటానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన మాట మనం వింటున్నామా, ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవటం, లేదంటే మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ ఉదయకాలము ప్రాముఖ్యమైన మాట ఏంటి, నా పిల్లలారా నా మాట వినండి, నా మార్గంలో మీరు అనుసరించండి, మీరు గొప్ప ధన్యులవుతారు. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.